రసస్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈనాటి మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రసిద్ధ కళాకారిణి నటీమణి శ్రీమతి సురభి జమునారాయలు గారు. వారిని సాదరంగా సగౌరవంగా మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. మీరు మా కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకం. ఈ నట వ్యాసంగంలోకి అంటే సురభి అంటేనే నాటకాలతో నాటక రంగాన్ని ఆకాశం అంత ఎత్తున నిలిపినటువంటి సంస్థ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు మీ అనుభవం మీ చిన్ననాడు నుంచి ఏ విధంగా ఈ వ్యాసంగంలో మీరు తర్ఫీదు పొందారు, శిక్షణ పొందారు, ఏ విధంగా మీరు దీంట్లో పైకి ఇంత ఎత్తుకు వచ్చారు ముచ్చటిద్దాం. సురభిలో పుట్టడం అనేది నేను ఎన్నో జన్మలుగా చేసుకున్నటువంటి పుణ్యం. వెరీ గుడ్. అందులో ఉంటున్నటువంటి నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, నేను తెనాలి తెలుగు మహాసభలో ఏవో జరుగుతున్నప్పుడు అక్కడ న్యూ పూర్ణానంద డ్రామాటిక్ థియేటర్ అని చెప్పని నాగేశ్వరరావు గారిది, సురభి అవేటి నాగేశ్వరరావు గారు అని మా మామయ్య గారు, ఇప్పుడు మామయ్య గారు, మామూలుగా అయితే తాతగారు వరుస అవుతుంది. వారి అన్నగారి అబ్బాయిని నేను చేసుకున్నాను కనుక మామయ్య గారు అయ్యారు. అలాగా వారు తాతయ్య వరుస. వారి కంపెనీలో నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు తెనాలి వేసినప్పుడు ఆ కంపెనీ ఆ సభలు జరిగేటప్పుడు 1960 జనవరి 22వ తారీఖున నేను అక్కడ పుట్టడం జరిగింది. అయితే గడ్డ ప్రభావం కూడా ఉంటుంది కనుక జన్మించిన సంస్థ గొప్పదే, జన్మించిన స్థలం కూడా గొప్పది. కళాకారులకు నిలయమైనటువంటి తెనాలి, అటువంటి ఈ రెండిట్లోని పుట్టడం నిజంగా నేను చేసుకున్నటువంటి సుకృతం. అలాగే నాన్నగారు అమ్మగారి పర్యవేక్షణలోనే బాలనటిగా చిన్నప్పుడు అలా అయిపోయింది. అయితే పురుడు లోపలే మా అమ్మమ్మ గారు నన్ను తొట్టిలో కృష్ణుడు వేషం వేయించడం జరిగిందట. అయితే సురభిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడానండి ఆ వేషం వేస్తారు ఖచ్చితంగా. చిన్న తొట్టిలో పెట్టుకొని తీసుకెళ్తారు కదండి. ప్రదర్శనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది పిల్లల దగ్గర నుంచి ఆ క్షణానికి మరణించే వృద్ధుడి వరకు కూడా నటించడానికి అవకాశం కలిగినటువంటి వేదిక సురభి. తర్వాత నాన్నగారు మా చదువుల కోసం ఏవో కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లా రాజంలో. ఆ రాజంలోనే మేము చదువుకోవటం జరిగింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా మేము కూడా ఊర్లు మారడం జరిగింది నాన్నగారి పర్యవేక్షణలో. అలాగా 8వ సంవత్సరం వచ్చేసరికి నాన్నగారితో నేను బాలవేషాలు వేస్తున్నాను. హరిశ్చంద్రలోని లోహితాసుడు. నాన్నగారి కిరాయి నాటకాలు కూడా ఆడేవారు. ఆయన హరికథ చెప్పేవారు. మంచి గాత్రం, మంచి స్ఫురద్రూపి ఆయన. హార్మోనియం, తబలా, పెయింటింగ్. మీకేమైనా పరిచయం ఉందా హరికథ? నాన్నగారు నాకు ఇంకా హరికథ నేర్పించారండి. ఓకే, వెరీ గుడ్. హరికథ కన్నా ముందు బుర్రకథ చెప్పాను. బుర్రకథ అంతగా గుర్తులేదు. అది ఒక 11 కథలు చెప్పాను అంతే. ఆ తర్వాత వాళ్ళతోటి మాకు కొంచెం క్లాషెస్ వచ్చి ఏదో మాట వచ్చేసరికి నాన్నగారు దాన్ని పంతంగా తీసుకొని, ఇది ఏంటంటే చెప్తే నమ్మశక్యం కానటువంటి పరిస్థితి. అమ్మగారికి భారతం బుక్ ఇచ్చేసి ఉత్తర గోగ్రహణం అమ్మాయికి నేర్పించు, నేను వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. 11వ రోజు వచ్చి నాన్నగారు 10వ రోజు వచ్చి హార్మోనియం మీద నాకు ఆ పద్యాలు అవి లైన్ చెప్పేశారు. 11వ రోజు కథ అది పంతంగా ఆ రోజు కథ చెప్పాలి అని చెప్పి నాన్నగారు భీష్మించుకున్నారు. అంటే 10 రోజుల్లో అమ్మ వారేం చెప్పారో మరి నేనే నేర్చుకున్నాను కానీ నాన్నగారి తల ఎత్తుకు తిరిగే రీతిలో కథ జరిగింది ఆ రోజు. అక్కడి నుంచి మీకేమైనా గుర్తుంటే చెప్పగలుగుతారా? ఘనగోగ్రహణ కథ విశేషమును వినిపించెద వినుడి సభాసదులార, ఘనగోగ్రహణ కథ విశేషమును వినిపించెద వినుడి వినుతయసుడు గాంధీవి
వినుతయసుడు గాంధీవి భీష్మాది వీరవరుల నెల్లరనోడించిన ఘనగోగ్రహణ కథా విశేషమును వినిపించెద వినుడి. కీచకుడొక గంధర్వుని ఎదుర్కొని గెడసెనన్న వార్త విని సుయోధనుడు. కీచకుడొక గంధర్వుని ఎదుర్కొని గెడసెనన్న వార్త విని సుయోధనుడు యోచించి పాండవేయుల వీడనున్నారని సమ కట్టి గుర్తింప ఘనగోగ్రహణ కథా వేసే. ఇలాగా అదొక్కటే గుర్తుంది. తర్వాత పద్యం ఒకటి నాకు చాలా ఇష్టమైన పద్యం అనమాట అది, కానీ చాలా తక్కువ గుర్తు. మరి అది ఎలా వస్తుంది? కేదార గౌళ్ళలో సెట్ చేశారు నాన్నగారు. విరాటరాజు దగ్గర వీళ్ళు కొలువు తీరిన తర్వాత, కొలువుల్లో చేరిన తర్వాత వీళ్ళని బయట పెట్టడానికి కౌరవులు పన్నుగడ పన్ని గోగ్రహణం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళని మరి అందరూ ఎదుర్కోవడానికి ఉత్తర కుమారుడిని పంపిస్తారు. మరి ఉత్తర కుమారుడి స్వారీ చేయాలి, మన రథం తోలాలంటే ఎవరు అంటే బృహన్నల వెళ్తారు. వెళ్ళినప్పుడు అంత దూరాన్ని ఉన్నటువంటి సైన్యాన్ని చూసి, ఆ నల్లగా ఏనుగుల గుంపును చూసి, మీదకి పొంగి పొర్లుతున్నటువంటి సముద్రంగా భావించి భయపడిపోయి ఉత్తర కుమారుడు, అయ్యా బృహన్నల చూసావు కదా ఎలా ఉందో, బలవంతంగా అక్కడ ఆడవాళ్ళ దగ్గర ఏదో నేను ప్రగల్భాలు పలికితే నువ్వు నన్ను ఇంకా రెచ్చగొట్టి తీసుకొచ్చావు ఇక్కడ వరకు, కానీ అక్కడ చూడు మనం వెనక్కి వెళదాం పదా అని చెప్పంటే, అయ్యో అదేంటండి ఇక్కడ వరకు వచ్చి మీరేంటి వీరులు, మీరు వెనక్కి తిరిగి వెళ్ళడం ఏంటంటే అని చాలా బలవంతం చేస్తే అతను అంటాడు, ఏమయ్యా నీకేమన్నా మతిపోయిందా, అసలు యుద్ధం అంటే అసలు ఏంటి అనుకుంటున్నావు, కౌరవ సైన్యం అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పని ఈ పద్యం చదువుతాడు అనమాట. అరులంగెల్చుటయన్నచో అభినయంబా నాట్యమా గానమా దురమన్నన్ వెనుదీయుచుందు మొకొచో దుర్వార తేజోబల స్ఫురణంబుల్ గల్గిన మేమే. క్లీవుడవు నీవు మాటలే గాని పోటరి వెట్లవుదువు రమ్మింకన్ పెనుగులాడంజెల్లునే ప్రజ్ఞకై. రావయ్యరా భలేవాడివే, ఏంటనుకుంటావు, నాట్యం చెప్పడం అనుకుంటున్నావా, పాట పాడడం అనుకుంటున్నావా అని చెప్పని ఎగతాళి చేస్తాను. అదంతా కొంచెం యాక్టింగ్ లోని చిన్నపిల్లని కనుక అప్పుడు బాగా ఇంకా బాగా పలికేది వాయిస్. అవి ఒకటే, అవి వాటి వరకు గుర్తున్నాయండి. కులసతులెల్లనవ్వా బుధకోటులు దౌవులకేగి నిల్వ.